చాముండి కొండ మీద జరిగే ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి బుకర్ ప్రైజ్ రహిత బాను ముష్తాక్ ను ఆహ్వానించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. బాను ముష్తాక్ దసరా ఉత్సవాలకు చాముండి హిల్ మీద జరిగే దసరా ఉత్సవాలకు ఆయన ఆహ్వానించాలని కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి హిందూ సంఘాల నుంచి, హిందువుల నుంచి, భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది, నిరసన వ్యక్తమైంది. ఒక హిందూ వేడుకకు ముస్లింను ఆహ్వానించడం ఏంటి అని. దీంతో శివకుమార్ అన్న మాట ఇది, అది హిందువులకు మాత్రమే చెందింది కాదు ఆలయం అంటాడు. అసలు ఏమనాలి వీళ్ళని? మొన్న ధర్మస్థల చూసినాం, అక్కడే ధర్మస్థల విషయంలో ఏం చేశారో చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సెక్యులర్ పార్టీగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో మళ్ళొకసారి మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తున్నా నేను. మళ్ళీ బీజేపీ మతం పేరుతో వివాదాలు సృష్టిస్తోందంటారు. రాజకీయం చేసేది మాత్రం వీళ్ళు అక్కడ క్లియర్ గా తెలుస్తోంది. అన్ని మతాల వాళ్ళు వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇచ్చి అన్ని మతాల వాళ్ళు తిరుమల సహా హిందువుల ఆలయాలకు, హిందూ దేవీ దేవతలకు మొక్కడానికి, సాష్టాంగం చేయడానికి ఏ మతం వాళ్ళైనా వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇవ్వాలి, వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఇది అన్ని మతాలది, ఇది హిందువులది మాత్రమే కాదు అనడానికి దీనికి తేడా లేదా? ప్రవేశం ఉంది, కొండపైకి ఎవరికైనా ప్రవేశం ఉంటది. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగే ఉత్సవాలతో ఒక హిందూ ఐక్యతతో ప్రారంభించడం ఏంటి అసలు అర్థం కాదు. ఇంకెవరు ప్రముఖులు దొరకలేదా వీళ్ళకి?